వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కింది. వైసీపీ తరపున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టీడీపీ టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. టీడీపీ కష్టకాలంలో ఆ పార్టీ జెండా మోసిన తమను కాదని ఎన్నికల సమయంలో వచ్చిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇద్దరు నాయకులు మౌనంగా ఉండడం చర్చనీయాంశమైంది. ప్రవీణ్ పై కేసులు కూడా ఉన్నాయి. రాచమల్లుపై ప్రవీణ్ పోరాడే సమయంలో వరదరాజుల రెడ్డి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ప్రవీణ్ మాత్రం పలు దఫాలు జైలు పాలయ్యారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్ ను పరామర్శించడానికి నారా లోకేష్ వెళ్లారు. ఆ సమయంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి ప్రవీణే అని ఆయన ప్రకటించారు. ఆ తరువాత యువగలం పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరుకు లోకేష్ వెళ్ళినప్పుడు యువ నాయకుడే ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించి పరోక్షంగా ప్రవీణ్ అభ్యర్థిత్వంపై సానుకూల ప్రకటన చేశారు. ఇవన్నీ రాజకీయంగా పనులు చేయించుకోవడానికే అని కాలం గడిస్తే తప్ప ప్రవీణ్ లింగారెడ్డికి అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన ప్రవీణ్ లింగారెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వచ్చిన వరదరాజుల రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వడంపై గురుగా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ప్రచారం చేయనంత మాత్రాన తమకొచ్చే నష్టం ఏమీ లేదని వరదరాజుల రెడ్డి అనుచరులు చెబుతున్నారు.